దీనిపై నామమాత్రంగా విచారణ కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెక్టర్ కార్యాలయాన్ని ముట్టడికి విద్యార్థులు యత్నించారు. వీరిని అడ్డుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి ర్యాగింగ్ వెనుక ఉన్నాడని ఆరోపించారు. వెంటనే హెచ్ఓడిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. న్యాయం చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు విద్యార్థినులు. ఉన్న సైకాలజీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సీనియర్స్ ఎవరైతే ఒక 3-4 స్టూడెంట్స్ ఉన్నారో ఐసీ క్లాసెస్ అనే పేరుతో ఏంటంటే డైరెక్ట్గా హెచ్ఓడినే స్టూడెంట్స్కి మీరు ర్యాగింగ్ చేసుకోవచ్చు అనే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గత 2 రోజులుగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ ఇద్దరు పైన కూడా లైక్ ఒక ర్యాగింగ్ అనే పేరుతో తీవ్రంగా వాళ్ళు బాధపడడం జరిగింది. సో దానికి సంబంధించి స్టూడెంట్స్ ఏంటంటే మా స్పందనలో ఒక రిపోర్ట్ అంటే కంప్లైంట్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీకి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎవరైతే అంత ధైర్యం ఉంటే ఒక స్టూడెంట్ మీద ర్యాగింగ్ చెయ్యాలి అనే పర్మిషన్ ఎవరు ఇవ్వగలుగుతారు? అంటే ఒక ఆడపిల్ల మీద ఎలాంటి భద్రత లేని కాలేజీల్లో మనం చదువుతున్నాం. విశ్వనాథ్ రెడ్డి సో ఇక్కడున్న ప్రెసెంట్ సైకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున్న ఆడపిల్లలు ఎలా చదువుకోగలుగుతారు? మా డిమాండ్లు ఏంటంటే ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో ఎవరైతే అసలైన అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా సస్పెండ్ చేయాలి. ఇప్పుడు విధుల్లోకి తీసుకోకూడదు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం సరైన చర్యలు తీసుకోవాలి. అంటే స్టూడెంట్స్ కూడా అసలు అలాంటి పర్మిషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎలా ఉండాలి అనేది హెచ్ఓడికి కూడా ఒక తీవ్రమైనటువంటి సస్పెండ్ చేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడున్న సైకాలజీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో 2 రోజుల క్రితం ఏదైతే ప్రిన్సెస్ 1, ప్రిన్సెస్ 2లో మహిళా హాస్టల్స్ విద్యార్థినుల్లో జూనియర్స్ విద్యార్థులని కొందరు మహిళా సీనియర్ విద్యార్థులు వాళ్ళ యొక్క హాస్టల్ నుండి వీళ్ళ యొక్క హాస్టల్కి రాత్రిపూట రప్పించుకొని వాళ్ళు ఐసీ క్లాస్ పేరు మీద ర్యాగింగ్ చేస్తున్నారు. ఎటువంటి ర్యాగింగ్ అంటే వాళ్ళని ఆ రూమ్ చుట్టూ పరిగెత్తించడం కానీ లేదా కుప్పిగంతులు లేపించడం కానీ డ్యాన్స్ లేపించడం కానీ అసభ్యకరమైన పాటలు పాడించడం కానీ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడే కాకుండా హాస్టల్స్లోనే కాకుండా డిపార్ట్మెంట్లో కూడా ఈ విధమైన ర్యాగింగ్ చేశారు. ఏదైతే కాలేజ్ అయిపోయిన 5 గంటలకి సైకాలజీ డిపార్ట్మెంట్లో 5 గంటల నుంచి 6:30 వరకు హెచ్ఓడి పర్మిషన్తో వీళ్ళు ర్యాగింగ్ చేశారు. ఇదేమని జూనియర్స్ విద్యార్థులు హెచ్ఓడిని ప్రశ్నిస్తే మీరు వాళ్ళు ముద్దులు పెట్టుకోండి, మాకేం సంబంధము, నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను, ఇది సైకాలజీ డిపార్ట్మెంట్, ఈ విధమైన ర్యాగింగ్ ఉండాలి, మీరు ఈ విధంగా ఉండాలని ఆయన కూడా సీనియర్ విద్యార్థులు ప్రోత్సహించిన పరిస్థితి. ఇదేమిటయ్యా అని వాళ్ళు వాపోయి డైరెక్ట్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ నుంచి యూనివర్సిటీకి వచ్చింది. యూనివర్సిటీలో ఆ 4 విద్యార్థులను కలిసి రిజిస్ట్రార్ గారికి రెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఆ యొక్క సమస్యని బయటకు రానియకుండా రాజీ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడున్న విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐగా మేము ఇక్కడికి వచ్చి అడ్డుకున్నాం. దీన్ని ఇలా చేయకూడదు. వాళ్ళు ఎవరైతే ర్యాగింగ్ బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. అదేవిధంగా ర్యాగింగ్ చేసిన విద్యార్థులు ఎవరైనా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ హాస్టల్ నుంచి సస్పెండ్ చేయాలని మేము కోరాము. అదేవిధంగా ఎవరైతే ప్రొఫెసర్ ఈ ర్యాగింగ్కి వెనకుండి సపోర్ట్ చేశాడో అతన్ని దాదాపు సంవత్సరం పాటు సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాల్సిందిగా కూడా ఈ యొక్క రిజిస్టర్ గారిని కొత్తగా వచ్చిన వైస్ ఛాన్సలర్ గారిని మేము కోరుతా ఉన్నాం. డిఎస్పీ గారు ఇందాకే వచ్చారు. వాళ్ళు ఎంక్వైరీ కమిటీ రేపు ర్యాగింగ్ ఎంక్వైరీ కమిటీ వేసి అందులో నిజాలు తేల్చి ఈ ప్రొఫెసర్ని సస్పెండ్ చేసే విధంగా నేను కృషి చేస్తాను. 2 రోజుల క్రితం ఏదైతే కృష్ణా జిల్లాలోని వరద